రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. గ్రామాల్లో నాణ్యమైన వైద్య సేవలే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలిలో సిహెచ్సిలో నూతనంగా నిర్మించే అదనపు బ్లాక్ కు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండగిరి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాలను క్రీడాకారులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శాప్ చైర్మన్ రవినాయుడు కోరారు. కర్నూలు డీఎస్ఏ క్రీడా మైదానంలో మంత్రి టీజీ భరత్తో కలిసి సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. కర్నూలు సి క్యాంపులో రైతు బజారును 6 కోట్ల రూపాయలతో మరింత విస్తరణ చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ చెప్పారు. రైతు బజారు విస్తరణ పనులకు ఎంపీ నాగరాజుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారం మండలం మత్స్యపురికి చెందిన పలువురు భీమవరం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. గత నెలలో కోర్టు ఆదేశంతో ఇల్లు కోల్పోయిన వారంతా తమకు ఇల్లు నిర్మించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కర్నూలులోని హంద్రీ నది, కేసీ కెనాల్, వక్కెర వాగులను శుభ్రం చేయాలంటూ స్థానికులు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన జనవారధి కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కర్నూలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.